गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ भूर्भुवः स्वः ह्रीं श्रीं क्लीं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ह्रीं श्रीं क्लीं ॐ कैलह्रीं हसकलह्रीं सकलह्रीं श्री భారతీయ ఆధ్యాత్మికత యొక్క ఆధారమైనటువంటి గురు చరిత్రను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నీ కూడా మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్, గురు చేతనత్వములో మాస్టర్స్ డిగ్రీ అంటే సాధికారముగా చెప్పగలిగేటటువంటి స్థాయి మీకు రావటానికి. సాధికారముగా మీకు ఆ స్థాయి రావటం అంటే మీరు మాస్టర్స్ అయిపోతారా అవరా దాని గురించి నేను చెప్పటంలే. ఓ 10వ క్లాస్ చదువుతున్నవాడు కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఉన్నవాడు నాకంటే ఎక్కువ చదివాడు. బిఎస్సీ వాడు ఇంటర్మీడియట్ వాడి కంటే ఎక్కువ చదివాడు. ఎంఎస్సీ వాడు బిఎస్సీ వాడి కంటే ఎక్కువ చదివాడు. కానీ వాడు ఎందులో చదువుతున్నాడు? వాడు 10వ క్లాస్ చదువుతున్నాడు. కానీ వాడికి ఆ తేడాలు తెలుసు కదా. ఆ తేడాలు ఎలా తెలుస్తున్నాయి? వాడి పేరు వెనకాతలు ఉన్నటువంటి డిగ్రీని బట్టి. మనం కూడా డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు వాడు ఎంబీబీఎస్ డాక్టరా ఎండి డాక్టరా అని అడుగుతాం. వాళ్ళు ఏం చదివారో మనకు తెలియదు కదా. ఎంబీబీఎస్ వాడు ఏం చదివాడో మనకు తెలియదు, ఎండి వాడు ఏం చదివాడో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం మనకి ఖచ్చితంగా తెలుసు, ఎంబీబీఎస్ కంటే ఎండి వాడు చాలా గొప్పవాడు. ఆ స్థితికి మీరు ఈ 30 రోజుల్లో వచ్చేయాలి. మీరు ఏ క్లాస్లో ఉన్నారో ఆ క్లాస్లోనే ఉండండి, అభ్యంతరం ఏమీ లేదు. కానీ మీకు గురువుల యొక్క చేతనత్వంలో ఉన్నటువంటి డిగ్రీల తేడా తెలియాలి. 33 డిగ్రీలు మాత్రమే ప్రపంచంలో ఉన్నాయి గురు చేతనత్వంలో. 33 డిగ్రీస్. ఆ 33 డిగ్రీస్ ఏమిటి అంటే అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, 12 ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు. ఇవి మీకు తెలియాలి. గురువుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ఈ డిగ్రీలు తెలియాలి మీకు. ఏమేం చెప్తున్నాను నేను? 8 డిగ్రీలు అష్టవసువుల యొక్క కోర్సు, దానిని అగ్ని విద్య అంటాం మనం. 11 డిగ్రీలు ఏకాదశ రుద్రులు, చంద్ర విద్య.
12 డిగ్రీలు ద్వాదశ ఆదిత్య విద్య, సూర్య విద్య. ఇవి మొత్తం కలిపితే 31 అవుతాయి. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అగ్ని విద్య, చంద్ర విద్య, సూర్య విద్య. అన్ని లోకాలలో అధోలోకముల నుంచి అత్యంత ఉపరి లోకములలో వరకు కూడా దీన్ని ఉపయోగించుకునేటటువంటి ప్రాక్టికల్స్. అశ్విని విద్య, 2 అశ్విని దేవతలు, కింద తలము నుంచి పై తలము వరకు. అంచేత మొత్తము ఆధ్యాత్మికత, లేకపోతే గురువుల యొక్క చేతనత్వము సూర్య, చంద్ర, అగ్ని విద్యలే. మాటలలో మార్పే తప్ప విద్యలలో మార్పేం లేదు. ఆ విద్యలను మీరు అర్థం చేసుకునేటానికి ముందు ఈ 3 విద్యల గురించి మనం చెప్పుకుంటూ, అగ్ని విద్య గురించి శబ్దము యొక్క ఉపయోగము, పదము పదార్థముగా మారుట అనేటటువంటిది ఎప్పుడు తెలుస్తుంది మీకు? అష్టవసువుల యొక్క జ్ఞానము ఉంటే. ఇంచేత మనకి దృశ్యమానమైనటువంటి ఈ ప్రపంచము అష్టవసువుల ద్వారా నిర్మించబడుతుంది. భీష్ముడు 8వ వాడు. గంగాదేవి 7 చంపేస్తుంది. స్వయముగా బిడ్డ పుట్టగానే తనే తల్లి, తనే ఏం చేస్తుంది? వాటి నదిలో పడేస్తుంది. భీష్ముడిని పడేస్తున్నప్పుడు ఆపుతాడు శాంతనుడు. నువ్వు అందరినీ చంపేస్తే ఎట్టా, నువ్వు మాట తప్పావు కనుక నేను వదిలి వెళ్ళిపోతాను అంటుంది. అద్భుతమైనటువంటి కథ అది, అష్టవసువుల కథ. భారతంలో చదువుకోండి. ఎప్పుడో కాదు, ఇవాళే. మళ్ళా ఎప్పుడో చెప్తే మీకు చెప్పింది ఏం గుర్తుండదు. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టధ. భగవద్గీతలో చెప్తాడు, నా యొక్క ప్రకృతి 8 రకాలుగా ఉంటుంది. భూమి, పృథ్వీతత్వము, ఆపో జలము, అనిల అగ్ని, వాయువు, ఖం ఆకాశము. భూమిరాపో నలో వాయు ఖం మనో మనస్సు, బుద్ధి అహంకారము. భిన్న ప్రకృతి అష్టధ. ఇది అష్టవసువుల యొక్క చరిత్ర. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతి ఎమ్మే భిన్నా ప్రకృతి రష్టధ. అంటే పంచతత్వాలు మనస్సు, బుద్ధి, అహంకారము. అంచేత సమర్థ సద్గురు స్పర్శ మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తోందని చెప్పాను నేను? అహంకారం దాటి తీసుకెళ్తుంది. అంటే అష్టవసువుల్ని దాటేస్తారు మీరు. కానీ అష్టవసువుల్ని దాటుతున్నటువంటి మీకు ఈ అష్టవసువుల్ని ఉపయోగించుకోవటం రాదు. గురువుల యొక్క డిగ్రీ డిఫరెన్స్ చెప్తున్నాను. కానీ ఒక గురువుకి ఏం రావచ్చు? ఈ 8 రావచ్చు, ప్లస్ వాటిని ఉపయోగించుకోవటం రావచ్చు. వాడికి 8 డిగ్రీలు ఉంటాయి. ఇవన్నీ వదిలేసి దాటి వెళ్ళిపోయినటువంటి గురువులు ఉండొచ్చు. పృథ్వీ మీద వాళ్ళకి విలువ ఉండకపోవచ్చు. ఇంచేత పృథ్వీ మీద వాళ్ళకి ఉపయోగం ఎప్పుడుంటుంది? ఈ అష్టవసువుల్ని ఉపయోగించుకునేటటువంటి గురువు అవుతే వాడు చేసేటటువంటి పని మనకి తెలుస్తుంది. ఈ అష్టవసువుల్ని దాటి వాడు ఏకాదశ రుద్రుల తలంలో వెళ్ళిపోయాడు అనుకోండి, వాడు మన అనుభూతిలోకి రాదు. అది మన అనుభూతిలోకి రాదు కనుక ఆ గురువు ఎంత గొప్పవాడైనా మనకి అర్థం కాదు. అంచేత మనకి ఎంతమంది గురువులు అర్థం అవుతారు? మనకు అర్థమయ్యే భాష చెప్పగలిగేటటువంటి గురువులు
అష్టవసువులలో లొంగి ఉంటారు, అంటే అగ్ని విద్యకు లొంగి ఉంటారు, అంతే కదా. అగ్ని విద్య అన్నా అష్టవసువుల విద్య అన్నా ఒకటే అని అర్థమవుతోంది కదా. అంచేత పృథ్వీ లోకములో మీకు ఏదైనా పని సానుకూలము కావాలి అంటే మీకు ఏ విధానం రావాలి? యజ్ఞ విధానం రావాలి. అంచేత ఈ ఉత్పత్తి అయినప్పుడే సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్వం ఏషవో స్విష్ట కామధుక్. అంచేత ఈ అష్టవసువుల తలంలో జీవిస్తున్నాం మనం. ఈ అష్టవసువుల తలంలో జీవిస్తున్నప్పుడు మీరు ఏమి చేసినా కూడా దానికే లొంగి ఉంటాం మనం. దాన్ని దాటి వెళ్ళలేరు మీరు. ఎప్పటి వరకు? అష్టవసువుల యొక్క తలంలో ఉన్నంత వరకు. అంటే నేను అనేటటువంటి చేతనత్వము, దాన్నే అహంకారము అంటాం. నేను అనేది మీకు ఎప్పుడైతే అనుభూతిలోకి ఉండదో ఆధారముగా దాన్ని మనం ఏమని పేరు పెట్టి పిలుస్తాం? నిద్ర అని పేరు పెడతాం. ఒక్క నిద్రలోనే మీకు నేను ఉన్నాను అనేటటువంటి ఆధారం లేదు. నేను ఉన్నాను అనేటటువంటి ఆధారం ఏ క్షణంలో మీరు కోల్పోతారో మీ వరకు ఈ సమస్త సృష్టి మాయమైపోతుంది, మొత్తం మాయమైపోతుంది మీ శరీరంతో పాటు. అవగాహన వస్తుందా? మీరు నిద్రపోయారు, ఎప్పుడైనా నిద్రపోవచ్చు, దానికి ఉంది. అలసిపోయి నిద్రపోవచ్చు, ఈ క్షణంలో నేను మీతో చెప్తూ నిద్రపోవచ్చు. నాకు తెలిసిన మా నాన్నగారి స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, వాడు నిద్రపోతూ లాప్ లెక్చర్ ఇస్తాడు. ఆయన నిద్రపోతాడు, ఆయన తెలియదు ఆయన పాఠం చెప్పాడని. అద్భుతంగా పాఠం చెప్తాడు ఆయన, అద్భుతంగా ఉంటుంది ఆయన పాఠం, కానీ నిద్రపోతాడు. నేను చెప్పేగా అది ఎలా సంభవం అనిపిస్తుంది మీకు? మీకు అన్నం ఎలా అరుగుతోంది మీకు తెలిసి అరుగుతోందా? గుండె ఎలా కొట్టుకుంటోంది? అలాగే ఆయన నిద్రపోతూ పాఠం చెప్పగలుగుతాడు. అలవాటు అంతే. మీరు చాలా పనులు నిద్రపోతూ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి స్కూటర్ తాళం చెవులు, కళ్ళజోళ్ళు చాలా జాగ్రత్తగా పడతాం అనుకుంటారు. ఎక్కడుంది అంటే అప్పుడు మీరు ఏ తలంలో ఉన్నట్టు? అష్టవసువుల తలంలో ఉండి ఆ పని చేయలేదు అని అర్థం. దానికి మతిమరుపు అని మీరు పేరు పెట్టుకోవచ్చు, దానికే ఉంది. మీరు పేరు ఏదైనా పెట్టుకోండి. వసువుల యొక్క తలము అంటే 5 తత్వాలు: మనస్సు, బుద్ధి, అహంకారము యొక్క తలము. ఈ అహంకారాన్ని ఏకాదశ రుద్రుల తలంలో కూడా తీసుకెళ్ళిపోగలిగితే ఆ ఏకాదశ రుద్రులు దేవతా స్థాయి అని చెప్పుకుంటాం మనం. వైబ్రేషన్స్, అక్కడ అహంకారాలు ఉంటాయి. వాయుదేవుడి యొక్క పని వరుణదేవుడు చేయలేడు. వరుణదేవుడు చేసేటటువంటి పని ఇంకో దేవుడు చేయలేడు. దుర్గాదేవిని మీరు పూజ చేస్తారు, లక్ష్మీదేవిని పూజ చేస్తారు, సరస్వతీదేవిని పూజ చేస్తారు. చాలా విచిత్రమైనటువంటి మాట వింటూ ఉంటాను అప్పుడప్పుడు, లక్ష్మీదేవిని పూజ చేసినా అన్నీ వచ్చేస్తాయని. ఈ చేత అన్నీ వచ్చేస్తాయి. వాళ్ళు అష్టవసువుల తలాన్ని దాటి ఉన్నటువంటి వ్యక్తులు కనుక అష్టవసువుల తలంలో వాళ్ళు అన్ని ఇవ్వగలరు మనకి. ఈ దేవతని పూజ చేసినా, హనుమంతుడిని పూజ చేసినా మీ కష్టాలు తీరుతాయి, దుర్గాదేవిని పూజ చేసినా మీ కష్టాలు తీరుతాయి. ఇంచేత వాళ్ళు 8 డిగ్రీలు దాటిపోయి ఉన్నటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, లేకపోతే చేతనత్వాలు, దేవతా చేతనత్వాలు. కానీ ఆ దేవతలు ఒకటి రకం కాదు, వాళ్ళు ఒకటి కాదు, వేరు. మన వరకు ఒకటి. మన పని అవ్వాలి అంటే ఓ సబ్ ఇన్స్పెక్టర్ తెలిస్తే చాలు. కానీ సబ్ ఇన్స్పెక్టరు, డిఎస్పీ, డిఐజీ, కలెక్టరు అందరూ ఒకే స్థాయిలో ఉన్నారనుకుంటే అట్టా మీరు? అలాగే దేవతలందరూ ఒకే స్థాయిలో లేరు. మరి దేవతల్లో మనం పోటీలు పెట్టాలా? ఏ దేవత గొప్ప అని మనం మాట్లాడుకుంటున్నావా? అలాంటి పిచ్చి పని చేయకండి.
ప్రతిసారి ప్రతిదీ గొప్పదే. ఒక చిన్న స్క్రూ లేకపోతే మొత్తం మెషిన్ ఆగిపోవచ్చు. ఆఫ్టర్ ఆల్ చిన్న స్క్రూయే కదా, 20 కోట్లు పెట్టి తెప్పించాం మేము మెషిన్. జరిగింది బీహార్లో అది. కానీ ఆ చిన్న స్క్రూ తప్పింది అని వాళ్ళకి తెలియలేదు. రంగన్న బాబు గారికి తెలిసింది, నీళ్ళ కావిడి మోసేటటువంటి రామభక్తుడికి తెలిసింది. మీకు కథ చెప్తూ ఉంటాను కదా ఇప్పుడు. 20 కోట్లు ఇంకా ఎక్కువ ఖరీదు, చాలా ఖరీదైన మెషిన్ జర్మనీ నుంచి చెప్పించారు. తాగుతూ కూర్చున్నారు, వాళ్ళకేం అర్థం కాలే. కానీ అది అలా వస్తుంది. మీ అల్లుడు తిరిగి వస్తాడు సెలవు పెట్టి. ఆ మెషిన్ పాడవకుండా ఉండటానికి ఆ చమత్కారం చూపిస్తారు వాళ్ళు. మరి మా పనులు కూడా, మా మెషిన్లు అవి పాడైపోతే రంగన్న బాబు గారు చెప్పేస్తే ఆ స్క్రూలు ఏదో బిగించుకుంటాం కదా అంటే చెప్పడు. అది ఎందుకు చెప్పాడు? దేశానికి ఉపయోగపడేటటువంటి ఆ ప్రాజెక్ట్ ఒక చిన్న స్క్రూ వల్ల నాశనం అయిపోతే చూస్తూ ఉండలేరు గురువులు. స్థాయి బట్టి చేత వాళ్ళు ఆ శక్తిని ఎప్పుడు ఉపయోగిస్తున్నారు? మనకి ఇష్టం వచ్చినప్పుడు, మనకి మూడు వచ్చినప్పుడు చమత్కారాల్లాగా వాళ్ళు చూపిస్తారు అని మీరు అనుకుంటే, అంచేత మీరు అవధూతల లీలలు చదువుతున్నప్పుడు అది విశ్వ కళ్యాణానికి ఎలా ఉపయోగపడింది ఆ లీల అన్నది మీరు గమనించుకోకపోతే మీకోసం చేశారనిపిస్తుంది. మీకు ఇంచేత మీకోసం చేశారనిపిస్తుంది. మీ తలము అహంకారం యొక్క తలము. మీరు నేను అనేటటువంటి తరంగము లేకపోతే మీరు లేరు. కానీ నిద్రలో మరి మీరు ఉన్నారా? కానీ మీకేమీ తెలీదు. ఇంచేత బేసిస్ లేదు, ఫౌండేషన్ లేదు. అంచేత ఈ అష్ట వసువుల యొక్క లోకానికి, మనకి కనిపిస్తున్నటువంటి ఈ ప్రపంచానికి, కనిపిస్తున్నటువంటి ప్రపంచం అంటే ఆకాశతత్వాన్ని దాటి ఇంకా ఎక్కడెక్కడికి వెళ్తున్నాం మనం? మనస్సు, చిత్తం చెప్పలే నేను, మనస్సు, బుద్ధి, అహంకారం. అంచేత అది కూడా దృశ్యమానమైన ప్రపంచమే అన్నది గుర్తుంచుకోండి. మీ కంటికి కనిపిస్తున్నదే కాదు, ఈ మీకు నాకు మధ్య ఉన్నటువంటి ఈ శూన్య ప్రదేశము, ఇది కూడా భౌతికమైనటువంటిదే. మీకు ఏమీ అనుభూతి రావటం లేదు, అది వేరే విషయం. కానీ ఓ టీవీ పెడితే ఈ ఆకాశంలోనే మీకు అనేక నామరూపాలు కనిపిస్తాయి. ఈ ఆకాశం నుంచి వస్తున్నాయిగా, ఇన్ని నామరూపాలు కనిపిస్తాయి, అనంతమైనటువంటి నామరూపాలు కనిపిస్తాయి. మరి వాటి మధ్యనే మీరు తిరుగుతున్నారుగా. ఏది చూపించు అన్నాం అనుకోండి సైంటిస్ట్ని, ఎప్పుడు చూపించగలడు వాడు? దానికి తగినటువంటి ఉపకరణము ఉంటే. దాన్ని టీవీ అనండి. మరి ఈ ఆకాశంలో తిరుగుతున్నటువంటి దేవతలు మాకు కనిపించడం లేదు, ఏది చూపించు అని ఎవడైనా అన్నాడు అనుకోండి, దానికి కావలసినటువంటి ఉపకరణము కావాలి, అది లేకపోతే నువ్వు చూడలేవు అని మనం ఎందుకు చెప్పలేకపోతున్నాం? సైంటిస్ట్కి కూడా చూపించమనండి, టీవీ లేకుండా బొమ్మల్ని చూపిస్తాడు. అలాగే మన శరీరాలను ఈ అష్ట వస్తువుల యొక్క తరంగాలకు అతీతముగా మనం చేసుకోగలిగితే, ఈ అష్ట వస్తువుల యొక్క కారణం ఏంటి? అహంకారం. ఈ సృష్టి ఎందుకుంది మీకు? నువ్వున్నావు గనక. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎంత సులభంగా మీరు ఈ గందరగోళం నుంచి బయటపడగలరు. ఈ భ్రమలు, ఈ రోగాలు, ఈ బాధలు, ఈ గందరగోళాలు, ఇవంతా ఎందుకున్నాయి? నువ్వున్నావు కనుక. మరి నిద్రలో నువ్వు లేవు కదా. నిద్రలో లేనప్పుడు అన్ని పనులు జరుగుతూనే ఉన్నాయిగా. ఏం ఆగింది? ఏ పని ఆగింది? మీకు ఓ పని చెప్పి నేను నిద్రపోయాను అనుకోండి, ఆ పనులు ఆగుతాయా? చేసేస్తూనే ఉంటారుగా. మరి మెలకుగా ఉన్నప్పుడు కూడా మీరు ఆ స్థితిలో ఉంటే
మీరు ఈ ప్రపంచాన్ని దాటిస్తారు. అది మీరు చేసేటటువంటి సాధన. దానికి ఏం పేరు పెట్టే మనం? సమర్థ సద్గురు స్పర్శ. అది మీరు చేయాలి, అది సాధించాలి మీరు. అందుకు ఇదంత విస్తారంగా చెప్పేది. కష్టమేం కాదు, అది ట్రిక్కే. అది అంచేత ట్రిక్ రకరకాలుగా చెప్పొచ్చు, కానీ ఆ ట్రిక్ పట్టుకోవాల్సింది మీరే. సైకిల్ బ్యాలెన్స్ చేయాలి. ఏం చెప్పగలను? 2 హ్యాండిల్స్ మీద చేపెట్టంటాం, ప్యాడల్ తొక్కంటాం, దృష్టి ముందు పెట్టుకో అంటాం. ఎంత చెప్పినా బ్యాలెన్స్ ఎవడికి వస్తుంది? నీకు రావాలి. ఈత కొట్టడం అంతే, ఏ విద్య అయినా అంతే. అలాగే ఈ విద్య కూడా అంతే. ఆ సమర్థ సద్గురు స్పర్శలో ఓం అనేటటువంటి శబ్దోచ్చారణ ద్వారా దాన్ని ఉపయోగిస్తాం మనం. ఏ స్థితికి వెళ్ళాలి మీరు? నేను లేను అనేటటువంటి స్థితికి వెళ్ళాలి. కానీ మాటల్లో పిచ్చి మాటలు ఎలా మాట్లాడంటే, గురువు నా ద్వారా చేయిస్తున్నాడు అంటే నువ్వు ఉన్నట్ట లేనట్ట? ఆ మాటలు చాలా గొప్ప మాటలు అని ఎందుకు అనుకుంటా ఉంటే సాధన లేదు కనుక. సాధకుడు ఆ మాట అల్లేడు. రెండే జరుగుతాయి. వాడైనా ఉంటాడు, లేకపోతే గురువు అయినా ఉంటాడు. గురువు ఉంటే వాడు ఉండడు అక్కడ చెప్పడానికి. వాడు ఉన్నాడంటే గురువు చచ్చాడు అక్కడ. అంచేత నేను నా ద్వారా గురువు పని చేయిస్తున్నాడు అని చెప్పిన వాళ్ళందరూ గురువుని ఏం చేస్తున్నట్టు? హత్య చేస్తున్నట్టు. ఎప్పుడు ఆ మూర్ఖల నుంచి బయటపడతారో తెలియదు ఈ సమాజం. ఇంచేత సాధన లేనటువంటి వ్యక్తులు, అవగాహన లేనటువంటి వ్యక్తులు పెళ్ళుబుక్కిపోయి అది కరెక్ట్ అన్ని తల ఊపేటటువంటి గురువులు కూడా ఉండటం వల్ల జరిగింది. అది తప్పది. నేను నిద్రపోతున్నాను అని చెప్పాడు మా స్నేహితుడు ఒకతను. నేను చెప్తూ ఉంటాను కదా కోటేశ్వరరావు అని. నాకు భలే నవ్వు వచ్చింది. అది ఎందుకు నవ్వు వచ్చిందో మీకు తెలుసు కదా. నిద్రపోతున్నవాడు ఎలా చెప్తాడు నేను నిద్రపోతున్నా అని? ఆ స్థితికి ఎదగాలి మీరు. ఎదగాలి అంటే నిరంతరం ఆ స్థితిలో ఉండాలి. ఆ స్థితికి వెళ్ళినవాడు కిందకి రాలేడు. బిఏ చదివిన వాడు మన ఇంటర్మీడియట్ లెవెల్కి దిగి రాలేడు. మనం ఇంకో జన్మెత్తాలి. వాడు చదివింది ఎక్కడ మర్చిపోతాడు వాడు? అంచేత చదివింది మీరు మర్చిపోలేరు కనుక, అవగాహన ఉన్నది మీరు మర్చిపోలేరు కనుక, అష్టవస్తువుల స్థితిని దాటివేసినటువంటి వ్యక్తి మళ్లీ తిరిగి అష్టవస్తువుల స్థితిలో ఇరుక్కోడు. యద్గత్వా నివర్తంతే తద్ధామ పరిమమ్మం. ఎక్కడికైతే వెళ్ళి మళ్లీ నువ్వు తిరిగి రాలేవో, నువ్వు తిరిగి రావు. ఎవడు తిరిగి వస్తాడు? సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వసమర్థుడు అయినటువంటి చేతనత్వం తిరిగి వస్తుంది. కానీ మీకు ఆ శరీరం కనిపిస్తోంది కనుక ఆ శరీరము మారింది అనుకుంటారు. ఇంక వాడు లేడక్కడ, వాడు ఉండడు. కానీ మరి వాడు నేను అంటూ ఉంటాడే, వాడు పాప అండు. ఇంకా ఆ స్థితి మీద మాస్టరే రానటువంటి వాళ్ళు, వాళ్ళ భాష భలే గందరగోళంగా ఉంటుంది. గణపతి సత్యనారాయణ స్వామి భాష చూస్తే మీకు అర్థమవుతుంది ఆ గందరగోళం ఎలా ఉంటుందో. స్వామీజీ చేయడు అంటాడు, ఆయనేగా చెప్తోంది అని మీకు అనిపిస్తుంది, కానీ ఆయనకి లేడు అక్కడ. ఆ గందరగోళ స్థితిలో ఉంది ఆ సాధన. అది రైటా తప్ప నేను దాని గురించి నేను మీతో డిస్కస్ చేయటంలే. గురువుల యొక్క స్థాయిని ఎలా గుర్తించాలో చెప్తున్నాను నేను. ఎప్పుడైతే అహంకారం లోపించబోతుందో, అహంకారం ఉండదో, కానీ ఆ అహంకారం యొక్క ఛాయలు శరీరంలో ఉంటాయి. అదే శరీరంతో వాడు గురుస్థితికి వెళ్ళాడు కదా. అప్పుడేమవుతుంది? అవధూతల యొక్క గందరగోళం మీకు అర్థమవుతుంది. ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన, ఎక్కడ పడితే అక్కడ మూత్ర విసర్జన వాళ్ళు చేసేస్తారు. కానీ భరద్వాజ మాస్టర్ ఇంటికి వెళ్ళినప్పుడు రామిరెడ్డి తాతగారు పోయినా అక్కడ 3 రోజులు ఉన్నారు ఆయన. అలా దూరంగా వెళ్లి చెట్ల వెనకాతలు వెళ్ళి చేసేవారు. ఇంచేత
అక్కడికంటే పై చేతనత్వం పనిచేస్తుంది, కంట్రోల్. మీరు గురువుల చేతనత్వం అర్థం చేసుకోవటానికి మీరు రామిరెడ్డి తాత అవగాహన అక్కర్లేదు, భరద్వాజ మాస్టర్ అంత గొప్పవాళ్ళు అక్కర్లేదు. ఆ డిగ్రీలు మీరు అర్థం చేసుకోగలిగితే ఈ 30 రోజుల్లో నా కోరిక అంతే. అప్పుడు ఈ పిచ్చి పిచ్చి పనులు చేయరు మీరు. గురువే నా చేత చేయిస్తున్నాడు అని తాగుడు తాగుతాడు. నీకు తాగాలనుంది తాగు, గురువుని ఎందుకు భ్రష్టు పట్టిస్తావు? అత్యత గురు చేతనత్వంలో స్థాయిలో అర్థమవుతున్నాయి కదా. అంచేత భరద్వాజ మాస్టారు అవధూతల కంటే ఎక్కువ స్థాయిలో ఉన్నట్ట తక్కువ స్థాయిలో ఉన్నట్ట? డిగ్రీలలో మీరు మళ్ళా పిచ్చి పిచ్చి పోలికలు తెచ్చుకుని మీరు పిచ్చిగా భ్రమపడ్డారంటే నేను చేయగలిగేది ఏం లేదు. మళ్ళా ఎవరు గొప్ప ఎవరు తక్కువ అని నేను అంటలే అక్కడ. ఇంచేత పిహెచ్డీ చేసేసి ప్రపంచంలో ఉన్నటువంటి డిగ్రీలన్నీ తెచ్చుకున్నవాడు 3వ క్లాసు మాత్రమే పాస్ అయినటువంటి ఒక కోటీశ్వరుడు దగ్గర ఉద్యోగం చేస్తాడు. ఇంతకీ కోటీశ్వరుడు గొప్ప, పిహెచ్డీ గొప్ప? జరుగుతున్నది అంతే కదా. ఇంతకీ ఎవరు గొప్పని? కోటీశ్వరుడు గొప్ప, ఈ పిహెచ్డీ చేసేవాడు గొప్ప? వీడి స్థాయిలో గొప్ప, వాడు స్థాయిలో గొప్ప. అంచేత మళ్ళా ఈ భ్రమలో పడకండి ఎవడు గొప్ప అని. పడ్డారో మళ్ళీ మీరందరూ కలిసి సమగ్ర గురుహంతకులు అవుతారు. ఒక గురువుని కాదు, అందరు గురువుల్ని చంపిన వాళ్ళు అవుతారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ స్థాయిలో. అంచేత నేను ఇప్పుడు మీకు భరద్వాజ మాస్టర్ చాలా గొప్ప అని చెప్పాను అనుకోండి. ఏ విషయంలో? గురువులని గుర్తించే విషయంలో గొప్ప ఆయన. డాక్టర్ చాలా గొప్పవాడు, వాడు ఎప్పుడు టీ పెట్టుకోలేదనుకోండి వాడి జన్మలో. అప్పుడు ఎవరు గొప్ప? టీ తాగాలనిపించినప్పుడు. వాడికి టీ తాగాలనిపిస్తే. ఇంచేత ఎవరు గొప్ప అనేటటువంటి మీమాంస గురించి నేను చెప్పటం లేదు, డిగ్రీల గురించి చెప్తున్నాను. అది ఎలా గుర్తించవచ్చో చెప్తున్నాను నేను. అంచేత ఇప్పుడు ఇంతకీ ఈ 3 విద్యలు మీకు అర్థమయ్యాయి కదా. అగ్ని విద్య, చంద్ర విద్య, సూర్య విద్య. మరి షిర్డీ సాయి ఏ స్థితిలో ఉన్నట్టు? మరి అవధూతల్లో డిగ్రీలు కావాలిగా మనకి. అవధూతల్లో డిగ్రీలు అవి తెచ్చుకునే ముందు ఒకటి మాత్రం మనం చాలా జాగ్రత్తగా గమనించాం. వాళ్ళది ఏమేమి గమనిస్తున్నాం? ప్రతి గురువు యొక్క రోగ నివారణ శక్తి అపారము కదా. ఈ రోగ నివారణ శక్తి ఏ ఆధారంతో చేస్తారు గురువులు? ఏ తత్వాల మీద ఆధిపత్యము ఉంటే రోగ నివారణ జరుగుతుంది? రోగ నివారణ చెయ్యాలి, గురువులు చేస్తున్నారు. డాక్టర్లు వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. రోగ నివారణ చేస్తున్నారు. ఎక్కడున్నటువంటి రోగ నివారణ చేస్తున్నారు? శరీరములో ఉన్నటువంటి రోగ నివారణ చేస్తున్నారు. శరీరము ఎన్ని తత్వాల ద్వారా నిర్మించి ఉంది? అంచేత వాడికి 5 తత్వాల మీద ఆధిపత్యం ఉంటే, 5 డిగ్రీలు ఉంటే వాడు రోగ నివారణ చేసేవాళ్ళు. అంతేగా. మన 4 డిగ్రీలే ఉన్నాయనుకోండి. 5 డిగ్రీలు అంటే ఏంటో అర్థమైంది కదా మీకు. పృథ్వీతత్వం మీద ఆధిపత్యము, జలతత్వం మీద ఆధిపత్యము, అగ్నితత్వం మీద ఆధిపత్యము, వాయుతత్వం మీద ఆధిపత్యము, ఆకాశతత్వం మీద ఆధిపత్యము. ఇప్పుడున్న డాక్టర్లకి ఏ తత్వం మీద ఆధిపత్యం ఉంది? ఇప్పుడున్నారు కదా ఎండీలు, ఎంబీబీఎస్ వాళ్ళు. ఏ తత్వం మీద? పృథ్వీతత్వం మీద ఆధిపత్యం ఉంది. కోసి పారేస్తారు, ముక్కలు చేయగలరు, అంతే కదా. కానీ చేతనత్వముని ఖండింపలేనటువంటి స్థితి జలతత్వం నుంచి స్టార్ట్ అవుతుంది. నీటిలో మీరు గీత గీశారనుకోండి, గీయండి గీతలు, కత్తి పెట్టి కోస్తూ ఉండండి, ఏమవుతుంది? అంచేత ఆధునికమైనటువంటి డాక్టర్లు కూడా అవధూతలే. కానీ ఎలాంటి అవధూతలు? ఫస్ట్ డిగ్రీ అవధూతలు. మరి సెకండ్ డిగ్రీ అవధూతలు, థర్డ్ డిగ్రీ అవధూతలు, 4th డిగ్రీ అవధూతలు, 5th డిగ్రీ అవధూతల్ని ఎలా కొలుస్తాం మనం?
వెంకయ్య స్వామి నీళ్ళ మీద నడుస్తూ వెళ్ళిపోయేవట. కథ విన్నారు కదా. షిర్డీ సాయి నీళ్ళని నూనెగా మార్చేశాడు. జలతత్వంలో మార్పే కదంతా. పృథ్వీతత్వంలో కోసి పారేసి మీరు మార్పులు ఎలా తెస్తున్నారో ఆయన ఏం చేయగలుగుతున్నాడు? జలతత్వంలో మార్పులు తెచ్చుకోగలుగుతున్నాడు. నీళ్లు పోసి పెట్రోల్ గా మార్చేస్తాడు సత్యసాయి. అంచటానికి సెకండ్ డిగ్రీ కూడా ఉందన్నమాట. జలతత్వం మీద కూడా వాళ్ళకి ఆధిపత్యం ఉంది అన్నమాట. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థం కావటం లేదు. వాక్ మీద అధికారం లేదు. వాక్కి అగ్నికి ఒకటే అని చెప్పాను కదా. అంచేత వాక్ మీద ఆధిపత్యం ఉన్నటువంటి అవధూతలు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారో మనకు అర్థమవుతుంది. కానీ వాక్ మీద అధికారం లేనటువంటి అవధూతలు ఉంటారు కొందరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఏం చెప్తున్నారో తెలియదు. అలాంటి గందరగోళ స్థితిలో ఉన్నాడు. అలాంటి అవధూతలు ఏమంటాం మనం? థర్డ్ డిగ్రీ అవధూతలు. వాళ్ళ వాక్కులు ఫలిస్తాయి, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు అర్థం కాదు. అలాంటి అవధూతలు ఎవరైనా పరిచయం ఉన్నారా మీ చరిత్రలో, చదివిన గురు చరిత్రలో? శ్రీరామ్ శర్మ ఆచార్య, ఇంకా ఇద్దరు అన్నాను కదా. సిద్ధి సాయి ఆధిపత్యం ఎక్కడ చెప్పాడు మీకు? ప్రాసెస్ చెప్పలేదుగా, దూని తను పెట్టి కూర్చున్నాడు అంతే. దయానంద సరస్వతి అగ్నిహోత్రము. అలాగే ఇప్పుడు అగ్నిహోత్రాన్ని మీకు పొద్దున్న సాయంత్రం చేయించేటటువంటి ఒక యూనివర్సిటీ స్థాపించబడింది. మీరు చేస్తున్నటువంటిది అమెరికాలో ఉన్నటువంటి ఒక యూనివర్సిటీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి విద్య. అది కూడా థర్డ్ డిగ్రీ అన్నమాట. ఈ థర్డ్ డిగ్రీ వాళ్ళకి ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ రాకపోవచ్చు. వీడు ఆపరేషన్ చేయలేడుగా. ఆపరేషన్ చేయలేకపోయాడంటే అర్థం ఏంటి? ఫస్ట్ డిగ్రీ లేదు వాడికి. కానీ సత్సాయిబాబా ఏం చేశాడు? భగవంతం గారి అబ్బాయి, ఆ అబ్బాయి పేరు కూడా రామకృష్ణే. వాడికి బుర్ర లేదు. మరి ఇక్కడ బుర్ర ఉందో లేదో నాకు తెలియదు. కానీ సరే, ఒక రోజు అందరూ ఉన్నారు పబ్లిక్ లో, మీటింగ్ లో వేల సంఖ్యలో. ఏమయ్యా మీ అబ్బాయికి ఆపరేషన్ చేసేయమంటావా అన్నాడు. చేసేయండి సార్ అన్నాడు. ఎంచేత భగవంతం అప్పుడు ఆటమిక్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ఫేమ్ సైంటిస్ట్. అతను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అడ్వైజర్, అంటే క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్. అతను బాబా దగ్గరికి వచ్చినప్పుడు అంచేత ఇది ఎందుకు చెప్పాను అంటే, బాబా గొప్పతనం గురించి చెప్పటం. అంత పెద్దవాడు ఆయన, అలాంటివి మనకి పనికి రావుగా. అతనికి ప్రపంచంలో ఉన్నటువంటి డాక్టర్లందరూ అందుబాటులో ఉన్నారు అని చెప్పడానికి అన్ని చోట్లకి వెళ్ళాడు. మేము ఆపరేషన్ చేయలేము, ఆపరేషన్ చేస్తే బతకపోవచ్చు, 90% బతకపోవచ్చు, 1% బతకొచ్చు. కానీ బతికినా గ్యారంటీ ఏమలేమో ఎలా ఉంటాడో, జీవోత్సవంలాగా ఉంటాడో అంటే ఆపరేషన్ చేయించలే. మరి బాబా చేసేస్తానన్నాడు. వాళ్ళ ముందే కత్తి తీశాడు, ఇలాగ చేయి తిప్పి కూచి పారేశాడు. అక్కడే అతికేసాడు. బతికాడు అబ్బాయి. జీవోత్సవంలాగా మాత్రం బతకటం లేదు, కానీ బతికాడు. అప్పటి నుంచి బాబా మీద భగవంతునికి అంత విశ్వాసం. కంటి ముందు అంతే. ఆయనకి ఎన్నో డిగ్రీ ఉన్నట్టు? ఫస్ట్ డిగ్రీ కూడా ఉంది. మరి ఇంతకీ అగ్ని విద్యను అంటే థర్డ్ డిగ్రీ ఉన్నటువంటి వాళ్ళు కత్తులు కటార్లు ఉపయోగిస్తారా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉపయోగిస్తారా? అగ్ని విద్య తెలిసిన్నటువంటి మనం ఏమందాం? గురువులనే అందాం మనం. ఈ అవధూతలు అవి మనం గందరగోళం పడొద్దు. థర్డ్ డిగ్రీ మాస్టర్స్ ఏం ఉపయోగిస్తారు? బూడిదను ఉపయోగిస్తారు. బూడిద ఉపయోగిస్తారు. బూడిద అంటే బాగుండదు, మనం ఏమందాం? విభూతి ఉపయోగిస్తారు. ఇంచేత వాక్ యొక్క
రూపాంతరణ చెందినటువంటి రూపము విభూతి, అది గుర్తుంచుకోండి మీరు. అందుకే యజ్ఞములో యజ్ఞ మంత్రాల తర్వాత రూపాంతరణ చెందినటువంటి భస్మమే ప్రసాదం అవుతుంది. కానీ మరి మేము పెట్టుకుంటున్నా ఏం అవటం లేదు. మాలిన్యాలు, పారాసెటమాల్ టాబ్లెట్ బూడిదలోనూ మట్టిలోనూ ఎందులోనూ పడిపోయి ఉంది. ఆ మాత్రం వేసుకుంటే ఏమవుతుంది? ఉన్న జనం తగ్గటం బదులు. అలాగా మీరు ట్రాన్స్ఫార్మ్ కావటం లేదు, మీ వాక్కులు పరిణతి చెందటం లేదు. అది చెందనంత వరకు విభూతులు పనిచేయవు మీకు. అగ్ని విద్య మీకు పని చేయాలి అంటే విభూతి ద్వారానే పని చేయించాలి. అంచేత మీలోని మాలిన్యాలు తీసేయాలి అంటే విభూతిని ఉపయోగించాలి. మరి శృతి సాయి ఏం చేశాడు? అదే చేశాడు. మొట్టమొదట ఆయన కూడా ఫస్ట్ డిగ్రీ డాక్టర్లు లాగా మూలికలు అవి ఇచ్చేవాడు. మీరు ఆయన శృతి సాయి చరిత్ర చదివితే తెలుస్తుంది. మొదటే విభూతి ఇవ్వలే ఆయన. మూలికలు ఇచ్చి 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 మిల్లిమిల్లిగా మార్చాడు. అతని యొక్క మార్పు మీరు గమనించగలిగితే మీ కంటి ముందే ఆయన మహానుభావుడిగా ఎలా మారాడో మీ స్థాయిలోంచే మారాడు. మొట్టమొదట విభూతితోనే నయం చేయగలిగేసి ఉంటే మూలికలు ఎందుకు ఇచ్చేవాడు? మూలికలు ఇస్తూ 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 మిల్లిగా ఏం చేశాడు? అగ్ని విద్యలోకి మారి. ఆ పరిణతి మీకు అర్థమవుతుంది. కానీ ఇందులో మనం గురువులు అయిపోయామా? ఇప్పుడు మనం ఏం చేయలేము. కానీ అర్థమవుతోంది కదా మీకు గురువుల యొక్క స్థాయి. అదే అర్థమైనా మీరు ఒక స్థితికి వచ్చినట్టే. అనవసరమైనటువంటి దెబ్బలాట్లే ఉండవు. మరింతకి శ్రీరామ శర్మ ఆచార్య గొప్ప, శృతి సాయి గొప్ప? ఎలా చేస్తాం? ఆయన పని ఆయన, ఈయన పని ఈయన. మరి శ్రీరామ శర్మ ఆచార్య పని ఏంటి? శృతి సాయి పని ఏంటి? ఏం చేశారు ఇద్దరు? ఒకటి మాత్రం మీకు అర్థమైంది కదా, రామకృష్ణ పరమహంస యొక్క చేత కాని పనిని. అంటే రామకృష్ణ పరమహంస అసమర్థుడనా? అసమర్థుడు అనుకోకండి, అలాంటి పిచ్చి పిచ్చి అనుకోకండి. రామకృష్ణ పరమహంస చెయ్యలేనటువంటి పని తన నెత్తి మీద వేసుకున్నాడు శృతి సాయి. ఇందుకు రామకృష్ణ పరమహంసకి ఈ పని చేయవలసి ఉంది. ఏ పని? శ్రీరామ శర్మ ఆచార్యగా పని చేయవలసి ఉన్నది. మరి ఆ పని చేయటానికి ఈయన అంతగా సహాయపడ్డాడు అంటే ఈయన ఎలాంటి వాడు శృతి సాయి? ఏమో మీరు లోతుకి వెళ్తున్న కొద్దీ. కానీ వీటన్నిటికీ మీకు అవగాహన ఉంటే చాలు. అది నేను చెప్పింది. ఈ 30 రోజులలో మీరు గురువుల మీద ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మాస్టర్స్ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్. గురు చేతనత్వములోని ఆధిపత్యం మీకు తెలిస్తే, రామిరెడ్డి తాతకి మనం ఎందుకు అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? మనం ఇచ్చావా? గురువే వెతుక్కుంటూ వస్తాడు అన్నదానికి మీకు అనేక నిదర్శనాలు ఇక్కడ కనిపిస్తాయి. మనమే అనలేదు ఏం చేస్తాం, మనం ఏమి చేస్తాం లేదు. ఇక్కడ మనం కేవలం ఏంటంటే అస్త్ర ప్రయోగం చేశాం. రామనవమి నాడు మనం ఏ శిబిరం పెట్టుకున్నాం? ఇక్కడ దివ్యాస్త్ర ప్రయోగ. ఆ అస్త్రాలు ఎఫెక్ట్ ఇస్తున్నాయి ఇప్పుడు. ఇంచేత మనం ఏం చేయటం లేదు కదా. మనం ఏం చేయటం లేదు అంటే అక్కడ అహంకారం మాట్లాడుతుందా లేదా మీరు నిర్ణయించుకోవాలి. లేకపోతే మళ్ళా నేను కూడా మీరు చెప్పినటువంటి గురుహంతకుండే అవుతా. ఇంచేత ఆ తేడా మీరు పనిపెట్టగలగాలి గురువులలో. ఆ బ్యాలెన్స్డ్ స్టేట్, సమత్వం యోగ ఉచ్యతే. అంచేత ఎక్కడ సమత్వము లేదో, బ్యాలెన్స్ లేదో అక్కడక్కడ ఆ గురువు ఆ విషయాల్లో బడుద్దాయే. కొందరు అద్భుతంగా పాఠం చెప్తారు, డస్టర్ విసిరేస్తూ ఉంటారు పిల్లల మీద. గురువుగా టీచర్గా గొప్పవాడే. డస్టర్ విశ్లేషణ అంటే ఒక గౌడ చచ్చాడు అనుకో, అప్పుడు ఏమవుతాడు? జైలుకి వెళ్తాడు. అంతేగా, చావలేదు అవడు ఇంతవరకు. ఒకవేళ అలా జరిగితే సంగతి. అంచేత డస్టర్ విసురుతున్నాడు కనుక ఆయన మంచి గురువు కాదు అని అనలేము. కానీ డస్టర్ విసురుతున్నాడు కనుక అది కరెక్ట్ అనలేము మనం. అంచేత గురు చేతనత్వంలో మీకు ఇది అర్థం అవ్వాలి.
కానీ ఒకసారి శిష్యుడు వస్తూ ఉంటే పోరా పో 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 అన్నాడు అనుకో ఓ గురువు, వీడు మొహం ఇంత చేసుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోకుండా నుంచున్నాడు అనుకో, తర్వాత తెలిసింది వాడిని పొమ్మలేదు, వాడిలో గిక్కినటువంటి పాము విషయాన్ని పొమ్మన్నాడని. ఇంతకీ వాడు బ్యాలెన్స్ తప్పాడా తప్పలేదా? తప్పలేదు. ఏ విద్య, ఏ స్థాయి విద్యను ఉపయోగించాడు? పాము విషయం పోయింది కదా, పోపం అంటే అగ్ని విద్య, అగ్ని శబ్దము. అంటే ఇప్పుడు గురువు ఏ స్థితిలో ఏ పని చేస్తున్నారో కూడా మీకు అర్థమవుతుంది కదా. ఇది అష్టవసువులు ఎందుకు చెప్తున్నానంటే ముందు ఇది మీకు సులభంగా అర్థమవుతాయి. ఇంచేత ఇవి మీకు అవగాహనలో ఉన్నటువంటి విషయాలు. ఇంకోరు ఉన్నారు, ఆయన గడ్డం పెంచేసుకుని బట్టలు వేసుకోడు, కానీ హిమాలయాల్లో పోజు కొట్టి ఉంటాడు. ఆయన ఉంటే మనకేంటి గొప్ప? ఎవరి గురించి చెప్తున్నారు ఇది? ఆయన ఏం చేశాడు? రాణికి ఎదిగి రప్పించుకున్నాడు. ఆయన శిష్యుడు ఆయన వదిలేస్తే వచ్చాడు. ఆయన వచ్చాక ఏం చేశాడు? తక్షణమే ఒక బంగారు భవంతిని, కోటను నిర్మించాడు. ఏ విద్యను ఉపయోగించాడు? ఎవడున్నాడు అక్కడ మాట్లాడటానికి? ఐదు తత్వాలే కదా నేను చెప్పింది. ఏంటి అందులో ఏ తత్వాన్ని ఉపయోగించుకుంటే మిగతావన్నీ కలుస్తాయి? ఆకాశం నుంచి వాటిని తీసుకొచ్చాడు, ఆకాశంలో వాటిని కలిపేశాడు. అంచేత ఈయన ఎవరికి గురువునాం గురువు అవుతాడు అనమాట. అవధూతలకి పెద్ద అవధూత ఈయన దాదా గురుదేవులు. కానీ పెద్ద అవధూత మళ్ళా టీ పెట్టుకోవాలంటే ఆయన చేత కాదు, మళ్ళా మీ దగ్గరికి రావాలి. మళ్ళా అంచేత ఆయన గొప్ప అనుకోకండి, వాళ్ళకి టీ తెలియదు పాపం వాళ్ళకి. మరి అది రుచి చూడాలి అంటే ఇక్కడికే రావాలి. మళ్ళా మీలో మీకు పోటీలు వస్తాయి, ఎవరు టీ బాగా పెడతారు అని. అప్పుడు మీలో టీ డిగ్రీస్ అనమాట. అంచేత అర్థమైనా ఎందుకు చెప్తున్నాను? అంచేత మీరు గబుక్కుని ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అనుకోకండి. మనకి నచ్చిన వ్యక్తికి గొప్ప స్థానం ఇవ్వటం చాలా ఆనందం. అంచేత దాదా గురుదేవులు చాలా గొప్ప అనుకోకండి. మీరు చాలా గొప్ప. ఇంకేంటే దాదా గురుదేవులు టీ తాగలేడు, తాగితే వాంత అయిపోతుంది ఆయనకి. ఇది టీ తాగి ఆరాయించుకోమనండి, పెద్ద విషయం తాగి ఆరాయించుకుంటా ఉంటారు. మనం ఒక విషయంలో గొప్ప, అంతేగా. వాడు వాయుపక్షకులు కదా, గాలి తిని బతుకుతున్నారు. ఏదో అన్నం తినమనండి వాళ్ళని. ఆ శరీరంతో మాత్రం తినలేరు, మళ్ళా ఓ శరీరం తెచ్చుకుని తినొచ్చు, అది వేరే విషయం. అర్థమైనా? ఎందుకది తిరిగి తిరిగి చెప్తున్నానంటే ఎవరు గొప్ప అనేటటువంటి మీమాంస మీలో వచ్చిందో అసలు మీ గురువులు అర్థం కాలే. గొప్ప తక్కువ కాదు అక్కడ, ఉపయోగం అంతే. కార్పెంటరీ ఇంపార్టెంటే, మేస్త్రి ఇంపార్టెంటే, ఇంజనీరింగ్ ఇంపార్టెంటే. ఇంజనీర్ ఉండి మేస్త్రి ఉండి కార్పెంటర్ లేకపోతే పనులు అయిపోతాయి వాడు వచ్చేంత వరకు. ఆగుతున్నాయిగా ఇక్కడ. అంటే ఎవరు గొప్ప? ఇంతకీ ఎవడికి వాడే గొప్ప. అది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువుల్లో వీడు గొప్ప వాడు తక్కువ అని మాత్రం ఎప్పుడూ మనసులోకి రానివ్వకండి. వచ్చిందో ఇంకా మీరు ఎదగలేరు, అసంభవం అది. ఈ మానవీయ ఆ బ్యాక్గ్రౌండ్ అంటే అదైనా మానవీయ మనం చూసేటటువంటి దృష్టికోణంతో మాత్రం వాళ్ళకి కొలబద్ద పెట్టడంలే మనం. కానీ అవగాహన చేసుకోవటం చాలా సులభం. ఎవరు ఏ స్థితిలో ఉన్నారు, ఎవరు దేని. ఇప్పుడు హోమియోపతి డాక్టర్ ఉన్నాడు, ఎల్లోపతి డాక్టర్ ఉన్నాడు. ఖచ్చితంగా మీరు ఎల్లోపతి డాక్టరే గొప్ప అంటారు. కానీ ఎప్పుడైతే ఎల్లోపతి డాక్టర్ దగ్గర రోగం తగ్గటం లేదో ఆయన వదిలేసి ఏం చేస్తారు? అప్పుడు హోమియోపతి దగ్గరికి వస్తారు. ఇంతకీ ఎవడు గొప్ప చెప్పలేము అది. అలాగే ఈ గురువులలో కూడా అష్టవసువుల యొక్క ఉపయోగం చెప్తున్నాను నేను. ఎవరు ఏ గురువు ఎలా ఉపయోగించుకున్నాడో. కొందరు ఆకాశతత్వాన్ని ఉపయోగించుకుంటారు, కొందరు అన్ని తత్వాలని ఉపయోగించుకుంటారు. వెంకట స్వామి యొక్క చరిత్రలో ఆయన కాళ్ళనే పెట్టేసేవాడు నిప్పుల్లో. కాళ్ళు ఏంటి? అగ్నితత్వం యొక్క
మరి ఏ కర్మని చేశాడో, ఏమి చేశాడో. నీళ్లు నింపేవాడు, పెన్నా నది యొక్క నీళ్లను మారుస్తూ ఉండేవాడు. చాలా విచిత్రమైనటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి. ఇంచేత ఎప్పుడు ఏం చేస్తున్నాడో మనకి తెలియదు, కానీ అన్ని తత్వాల మీద ఆధిపత్యం ఆయనకు వచ్చింది అన్నది మాత్రం మనకి ఆ గ్రడేషన్ తెలుస్తుంది ఆయన జీవితంలో. ఆ రాసినటువంటి వ్యక్తులు ఎవరు ఆయనతో కూడా ఉన్నారో వాళ్ళు క్రమంగా డైరీలు మెయింటైన్ చేస్తే ఆ పరిణామం తెలుస్తూ ఉంటుంది. పృథ్వీతత్వం నుంచి అగ్నితత్వంలోకి, అగ్నితత్వం నుంచి వాయుతత్వంలోకి, వాయుతత్వం నుంచి ఆకాశతత్వంలోకి వెంకటేశ్వర స్వామి ఎలా ప్రయాణించాడు మన ముందే ఎదిగారు వాళ్ళు. అంచేతే నాకు గురువు ఎందుకు అన్నాడు ఆయన, మళ్ళా అతను ఎందుకు నా నెత్తి మీద అన్నాడు. అంటే గురువు అక్కర్లేదనా? నేర్చేసుకున్న వాడికి ఇంకా గురువు అక్కర్లే. అంచేత ఈ అవధూతుల యొక్క శ్రేణిలో ఈ 5 అంటే పృథ్వీతత్వం మీద కంట్రోల్ 1st డిగ్రీ, జలతత్వం మీద కంట్రోల్ 2nd డిగ్రీ, అగ్నితత్వం మీద కంట్రోల్ 3rd డిగ్రీ, వాయుతత్వం మీద కంట్రోల్ 4th డిగ్రీ, ఆకాశతత్వం మీద కంట్రోల్ 5th డిగ్రీ. ఇవి అన్నీ ఉన్నాయి రావణాసురుల్లో, లేవా? ఉన్నాయి లేవా? మరి ఇంతకీ ఆయన ఏ స్థాయి గురువు? మనస్సు కంట్రోల్లో ఉందా రావణాసురుడికి? అంటే ఎక్కడ దెబ్బతిన్నాడు? మనస్సు కంట్రోల్లో ఉంది ప్రహ్లాదుడికి. ఈ 5 తత్వాలు ఏం చేయలేకపోయాయి. అంచేత పై డిగ్రీని కింద డిగ్రీ వాడు ఏం చేయలేడు. రావణాసురుడు, హిరణ్యకశిపుడు చాలా గొప్పవాళ్ళు, అందులో డౌటే ఉంది. అన్ని పంచభూతాల మీద వాడికి ఆధిపత్యం ఉంది, కానీ దేని మీద ఆధిపత్యం లేదు. అంచేత మనస్సు మీద ఆధిపత్యం ఉన్నటువంటి ఒక చిన్న కుర్రాడు గెలిచేశాడు వాళ్ళని. అంచేత మీరు మొట్టమొదటి ఏం చేసుకోవాలి? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మైండ్ కంట్రోల్. మనస్సు ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో ఈ పంచభూతాత్మకమైనటువంటి ఏ స్థాయిలోనూ మీరు దెబ్బతినరు. ప్రహ్లాదుడు ఏం దెబ్బతిన్నాడు? మనం మేము దెబ్బతినేస్తున్నాం కదా మాస్టారు, నోట్తో అంటున్నారు మీకు ఏ కాదని. అన్నమైతే నేమిరా, సున్నమైతే నేమిరా అన్నాడు వాడు. కానీ వాడు ఏం తింటాట? మరి అట్ట ఏది తిన్నా ఒకేలాగా ఉండాలి వాడు. మీ మనస్సును మీరు విశ్లేషణ చేసుకోండి. నిజంగా మీరు మనస్సుకి లొంగిపోతున్నారా? లొంగిపోతే పంచభూతాలకి కూడా లొంగిపోతారు మీరు. కానీ మనస్సుకు మీరు లొంగపోతే ఈ పంచభూతాత్మకమైనటువంటి ప్రపంచము మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఈ చిన్న చిన్న పిల్లలు భక్తులుగా మారిపోయేటటువంటి సంఘటన, పంచతత్వాలకు అతీతమైనటువంటి సంఘటన ఈ ఉదాహరణ చెప్తుంది మీకు మనస్సు యొక్క. కానీ వాడు ఇంకా ఎక్కడున్నాడు? అష్టవస్తువుల్లోనే ఉన్నాడు, ఇంకా మనస్సులోనే ఉన్నాడు. బుద్ధిని గెలిచినటువంటి, మనస్సుని గెలిచారు కానీ బుద్ధిని గెలవనటువంటి గురువులు ఎవరైనా తెలుసా మీకు? బుద్ధిని గెలిచిన అహంకారాన్ని గెలవనటువంటి గురువులు ఎవరైనా తెలుసా? అంచేత మీకు ఎంత పరిణామ క్రమంలో ఎంతమంది గురువులు అష్టవస్తువుల్లోనే దొరికిపోతారు మీకు. కానీ మన భారతీయ గురు చైతన్యత్వ సాంప్రదాయము ఈ 33 తలాల్ని దాటుతుంది. మీకు ఇక్కడే కన్ఫ్యూజన్ గా ఉంది కదా. మనస్సుని గెలిచి బుద్ధిని గెలవనటువంటి సాధకులు, సాధకులు కాదు గురువులు. విశ్వ పరిణామ క్రమం గురించి తెలపనటువంటి ప్రతి గురువు కూడా బుద్ధిహీనుడే. ఎందుకు బుద్ధిహీనుడే? మనస్సును కంట్రోల్ చేసుకున్నాడు, పంచతత్వాన్ని కంట్రోల్ చేసుకున్నాడు, మీ బాధల్ని పోగొట్టగలడు, మీరు అన్నీ చేయగలడు మిమ్మల్ని. కానీ ఎప్పుడైతే మీకు పరిణామ క్రమం గురించి తెలపడో మీ జీవితాలు భ్రష్టు పట్టిపోతాయి అలాంటి వాళ్ళ దగ్గర. ఇంచేత దండం పెట్టేస్తూ ఉంటారు ఆయనకి. ఆయన ఉన్నంత వరకు మీ బాధలు పోతూ ఉంటాయి. ఆయన ఎంతవరకు ఉంటాడు? కాలాతీత స్థితిలో ఉంటాడు కదా. మనస్సు ఎప్పుడైతే నువ్వు దాటుతావో కాలాన్ని అధిగమించేస్తావు.
కాలము ఏర్పడేది మనస్సు వల్ల. మనస్సు లేకపోతే కాలం ఉండదు. ఇంచేత ఏమవుతుంది, ఆ వ్యక్తి నీకు నిరంతరము నీకు రక్షణ ఇవ్వగలడు. నువ్వేమనుకుంటావు, కుకూన్ మంచిదే ఉండండి, ఎన్ని సంవత్సరాలు ఉంటారు అలాగా, నీ ఇష్టం. అది కోట్లాను కోట్ల సంవత్సరాలు అలా ఉండవచ్చు. అదే తప్పు భారతదేశంలో జరిగింది. మాకు చాలులే, మా గురువు మాకు చాలు, ఇంకోటి అక్కర్లే. మా గురువు అనే అహంకారం ఉంది కదా, ఇంచేత మనస్సు దాటి బుద్ధి ఉండాలి, బుద్ధి తర్వాత అహంకారం ఉంది. అంచేత వీళ్ళందరికీ కూడా ఏముంటుంది, పరమ అహంకారాలు ఉంటాయి. మా సాధన, మా గురువు చాలా గొప్పవాడు. కానీ గొప్పవాడు అనుకోవటం వల్ల వాళ్ళకి తృప్తి ఉండటమే కాదు, వాళ్ళ భౌతిక జగత్తులో ఉన్నటువంటి బాధలు తగ్గుతూనే ఉంటాయి. అందులో తప్పేం లేదు. కానీ పరిణామ క్రమం తెలియదు కనుక, ముందుకి ఎలా వెళ్లాలో తెలియదు కనుక ఏమవుతారు, వాళ్ళు బుద్ధిహీనుల కేటగిరీలో పెట్టేయచ్చు వాళ్ళని. అందువల్ల ఇప్పుడు సైన్స్ తో పాటు విజ్ఞానముతో పాటు జ్ఞానాన్ని కలుపుతున్నారు. అంటే గురువుల యొక్క జ్ఞానము విజ్ఞానముతో కలపబడితే, సైన్స్ తో కలపబడితే వచ్చేటటువంటి ఒక నూతన యుగావతరణ జరగబోతోంది రేపు 21st సెంచరీ. దానికి వాడు పెట్టినటువంటి డేట్ ఏంటి అంటే 2000. ఆ డేట్కి కావాల్సినటువంటి సిలబస్ మనం తయారు చేసేస్తున్నాం ఇక్కడ. మరి మనం ఏ అవధూతలమో ఏం గురువులమో, మనం అంటే మిమ్మల్ని అందరినీ కూడా చెప్తున్నాం. మీకు ఇది అర్థం అవుతోంది అంటే ఎందుకు అర్థం అవుతోంది మీకు, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు అర్థం అవుతోంది, మీకు తెలియని విషయము అర్థం అవుతుందా? మెర్విన్ అని మా ఫ్రెండ్ ఉండేవాడు. అతను వెస్టిండీస్ లో ఏదో పండు ఉండేది, ఇంకో పండు ఏదో 2 పళ్ళు చెప్పేవాడు, చాలా బాగుంటాయి రామకృష్ణ అని. వాడు ఎంత చెప్తే ఏం లాభం, నాకేం అర్థం అవుతుందో అది ఎలా ఉంటుందో, ఎప్పుడు అర్థం అవుతుంది నాకు అది. అంటే నేను చెప్పింది మీకు అర్థం అవుతుందంటే అర్థం ఏంటి, ఎప్పుడో మీకు అనుభూతి ఉంది మీకు ఇది, కానీ అనుభూతి మీరు స్థిరపరచుకోవటం లేదు. నేనేం చేసేది తప్పు, అక్కడ మీరు దెబ్బతింటున్నారు. మీ అహంకారాలు, మీ కోరికలు, మీ కంపారిజన్స్, ఒకళ్ళ మీద ఒకళ్ళ యొక్క చిన్న చూపులు, అందుకు మర్చిపోండి అంటున్నాను నేను. అది మీరు దాటారు ఇదంతా కూడా ఎప్పుడో. అందుకే గురుదేవులు ఎప్పుడో చెప్పారు, మిమ్మల్ని అందరినీ కూడా ఒక మణిహారముగా నేను కాలచక్రానికి దండగా వేయదలుచుకున్నాను. కానీ మీ అహంకారాలు, మీరు గురువుల్ని కొలవగలుగుతున్నారు. ఒక్కరోజు నేను ఎంతసేపు చెప్పాను నేను. మరి కొలవగలుగుతున్న మానసిక స్థితి ఉంది, బుద్ధి ఉంది, కానీ అహంకారాలు పోవటంలే. ఆ అహంకారాలు పోనంత వరకు, ఎదుటవాడు కూడా నాకు గురువే అన్నంత వరకు, ఎదుటవాడికి మనం ముందు ప్రాముఖ్యత ఇద్దాం. గురుదేవుల యొక్క పాయింట్ ఏంటి అంటే, భూమి మీద ఒక వ్యక్తి కూడా ముక్తి పొందకుండా ఉంటే నేను గేటు దగ్గరే ఉంటా, చివరి వాడిని కూడా లోపలికి తోచాక ఆయన గేటు వేస్తట. అంత అహంకార రాహిత్యం. లేకపోతే ముక్తికి ద్వారం దగ్గర నుంచుని వీళ్ళందరినీ ఉద్ధరిస్తానంట. ఎందుకు ఇంత చేస్తే ఎవడు ఉద్ధరిస్తున్నాడో వీళ్ళకి తెలియదే, వాళ్ళనే చంపుతాం. అసలు వాళ్ళ ప్రయత్నాలు కానీ వాళ్ళ తాపత్రయాలు కానీ ఏమీ అర్థం కావు. ఇంచేత మనం చూసేటటువంటి కొలబద్ద అహంకారం బేస్తో ఉన్నటువంటి కొలబద్ద, అష్టవసువుల యొక్క కొలబద్ద. అహంకారం పోవాలి మీకు. అహంకారం పోయింది మాస్టారు, పోయింది అన్నవాడవుడు పోలేదు. అంచేత మీకు అహంకారం పోతే ఇది ఎలా ఉందో అలా ఉంటారు మీరు గురువు చేతిలో. ఎక్కడుంటే అక్కడ. ఇది ఇలా విశ్లేషం అనుకోండి, దానికి ఏమైనా ఒళ్ళు మండుతుందా ఏంటి? ఏమీ ఒళ్ళు మండదు దానికి. మళ్ళీ దగ్గర పెట్టుకుని మొహం తుడుచుకుందాం అనుకోండి, ఆనందించదు అది. కాలు తుడుచుకున్నాను అనుకోండి, దానికి ఒళ్ళు మండిపోదు. మరి మనకు ఏం చేయకపోయినా ఒళ్ళు మండుతుంది. మరి అదే అర్థం చేసుకోండి మీరు. అదే అర్థం చేసుకున్నంత వరకు ఈ కబుర్లు మీకు చెప్పే కదా, మీరు ఎదిగినా ఎదక్కపోయినా ఈ జ్ఞానము ప్రపంచానికి అందజేయాలి కనుక మిమ్మల్ని ఆధారముగా చేసుకుని ఈ జ్ఞానం పైకి వెళ్తున్నా. అంతా నేను కూర్చొని మాట్లాడలేను కదా. ఇంకోటి కావాలి వినేవాడు. వాడు వినేవాడికి అర్థమైనా అర్థం అవ్వకపోయినా పర్వాలే, ఎవడో ఉండాలి అక్కడ.
అంచేత దాన్ని తరిచి తరిచి డిస్కస్ చేసుకోండి, మీరు అవగాహన చేసుకోండి, టైం వేస్ట్ చేసుకోకండి. ఇంకా 29 రోజులే. దాని తర్వాత ఎన్ని మార్పులు వస్తాయో మీరు ఊహించలేరు. మీరు చెప్తున్నా, మీరు ఊహించగలిగితే మీరు రామిరెడ్డి తాత లెవెల్ వాళ్ళే అవుతారు. ఇంకా మీరు ఊహించలేరు. మీరు అనుకుంటున్నారు మేము ఊహించగలమని. మీరు ఒకటి ఊహించగలరు, ఏంటంటే మేము ఊహించలేము అని ఊహించగలరు. అంతవరకే ఉండండి. కానీ ఈ డిగ్రీలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకున్నటువంటి పొలిటికల్ లీడర్స్ లో, మనకున్నటువంటి సైంటిస్ట్ లో కూడా ఈ తత్వాల మీద ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఓ నెహ్రూ కానీ, ఓ గాంధీ కానీ వాళ్ళ వాక్కుతో లేవండర్రా అంటే మిలిటరీకి ఎదురుకుండా నిలిచారు. ఏ శక్తి అది? వాక్ శక్తి. అంటే ఏ విద్య అది? అగ్ని విద్య. అలాగా మీరు ఐడెంటిఫై చేసుకోండి, డిస్కస్ చేసుకోండి. డిస్కషన్ లేకుండా, అవగాహన లేకుండా సబ్జెక్ట్ మీద అథారిటీ రాదు. నేను చెప్పిన రోజే మీరు డిస్కస్ చేసుకోకపోతే మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ మీరు నన్ను అడగండి, ఇంకేంటే నాకు తెలియదు ఏం చెప్పాను నేను. నిజంగా ఇప్పుడు ఏం చెప్పాను అన్నది నేనేం ప్రిపేర్ అయ్యి రాను. నేను మీతో పాటు నేను వింటూ ఉంటా. ఎవరు మాట్లాడదలుచుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు, గురువులు, వాళ్ళని మాట్లాడుకోనివ్వండి. అంచేత మళ్ళీ మళ్ళీ ఈ విషయాలు రావు. అంచేత మీరు నిర్ణయించుకోవాల్సినటువంటి విషయాల్ని, ఈ విషయాలు మీరే వింటారా? ఈ విషయాల్ని ఎంత ఎక్కువ మందికి మీరు అందజేయగలిగితే తక్షణమే అంత లాభంలో ఉంటాం. ఎవరు లాభంలో ఉంటారు? ప్రపంచం లాభంలో ఉంటారు. రేపు ఈ గేటు దాటాక మీ మనస్సులు ఎలా మారుతాయో చెప్పలేము. అందుకు చెప్పేది, ఎంత ఎక్కువ మందికి మీరు అందజేయగలిగితే అంత ఎక్కువ మందికి అందజేయండి. డబ్బులు లేవు మాస్టారు, నేను చెప్పానుగా, నేను ఒక్కడిని, ఉద్యోగం ఏమీ లేనప్పుడు 300 మందికి యూనివర్సిటీలో ఈ విషయాలు అందజేసేవాడిని. చెత్త రాసేవాడిని రాత్రి కాపీ. మరి రోజుకి 5గురికి మీరు ఉత్తరాలు రాయొచ్చు కదా, మాస్టర్ ఇవాళ చెప్పారని. ఎందుకు రాయలేరు? ఎందుకు రాయలేరు అంటే అంతే. దీని ఇంపార్టెన్స్ తెలియటంలే మీకు. రేపు మీరు రాసిన ఉత్తరము ప్రపంచంలో ఒక సువర్ణాక్షరాల్లో లిఖించబడినటువంటి వస్తువుగా మిగిలిపోవచ్చు ఒక మ్యూజియంలో. అలా ఎవరో ఉత్తరం రాశారట. చూడండి, ఈ విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం.